ఉమ్ము నీరు అంటాం కదండి, యామ్నియాటిక్ ఫ్లూయిడ్, దాని ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో జనరల్గా యామ్నియాటిక్ ఫ్లూయిడ్ మనం ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్ని చెకప్స్ చూసినప్పుడు బేబీ గ్రోత్ ఎలా ఉంది, దానికి తగ్గట్టు ఉమ్ము నీరు పెరుగుతుందా లేదా మనం చూసుకుంటాం అనమాట. సో ఉమ్ము నీరు మనం మెజర్ చేస్తాం, అంటే అన్ని క్వాడ్రంట్స్లోనూ. సో బేబీ ఇలా ఉంటే బేబీ 4 వైపులా ఉమ్ము నీరు పాకెట్స్ ఎలా ఉన్నాయి మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఉమ్ము నీరు, ఇక్కడ ఉమ్ము నీరు, ఇక్కడ ఉమ్ము నీరు అంతా యాడ్ చేసుకొని మొత్తం మనకు అరౌండ్ 15 to 16 మనకు అన్ని క్వాడ్రంట్స్లోన వాల్యూ అంతా ఉంటే నార్మల్ అని చెప్తాం. <5 ఉంటే తక్కువ ఉమ్ము నీరు అంటాము. మోర్ దాన్ 25 ఉంటే ఎక్కువ ఉమ్ము నీరు అంటాం. సో తక్కువ ఉండే టర్మ్ని మనం ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం, ఎక్కువ ఉంటే పాలీహైడ్రామ్నియాస్ అంటాం. అసలు ఉమ్ము నీరు ఎందుకు ఉండాలి? జస్ట్ మనము బేబీ ఫిష్ అనుకుంటే ఫిష్ ఇన్ ద వాటర్ అండి. సో ఫిష్ హెల్దీగా ఉండాలంటే వాటర్ బాగుండాలి, వాటర్ కంటెంట్ ఉండాలి. సో సిమిలర్లీ సో బేబీ హెల్దీగా పెరగాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా ఉమ్ము నీరు బాగుండాలి. సో ఉమ్ము నీరు వల్ల మల్టిపుల్ యూజెస్ అనమాట. ఫస్ట్ది బేబీ డెవలప్మెంట్కి, ఎందుకంటే ఆ ఉమ్ము నీరులో న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇంకొకటి ఆ ఉమ్ము నీరు బేబీ తాగి దాన్ని యూరినేట్ చేస్తూ ఉంటుంది, దానివల్ల లంగ్ మెచ్యూరిటీకి సరిపడా మనకు దానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి టెంపరేచర్ రెగ్యులేషన్. సో బేబీ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీట్ లాగా ఉంటుందన్నమాట. సో బేబీకి కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, టెంపరేచర్ రెగ్యులేషన్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇంకొకటి మనకు నార్మల్ డెలివరీ రావాలన్నా కూడా ఆ పెయిన్స్ అన్నీ బేబీ మీద పడకుండా ఈ ఉమ్ము నీరు ఏం చేస్తుందంటే, సో బేబీ మీద ఎంత పడాలో అంతవరకే పడినిస్తుంది. సో నార్మల్ డెలివరీకి కూడా మనకు ఉమ్ము నీరు సరిపడా ఉంటేనే నార్మల్ డెలివరీ అలా చేస్తాం. సో ఇవన్నీ మల్టిపుల్ యూజెస్ అనమాట.